పరిచర్యకి, వ్యాపారానికి మధ్య ఉన్న గీత చాలా సన్ననిది. కానీ దాని వెనకున్న ఉద్దేశ్యం ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా. వ్యాపారస్తుడు నాకెంత లాభం వచ్చిందని లెక్కలు వేసుకుంటాడు. కానీ నిజమైన సేవకుడు నేను ఎన్ని ఆత్మలు రక్షించాను అని చూస్తాడు. ఒకచోట వ్యాపారం ముఖ్యము, ఒకచోట ఆత్మీయత ముఖ్యము. వ్యాపారంలో ఏదైనా కావాలంటే ధర చెల్లించాలి. కానీ సువార్త ఉచితం. ప్రార్థనలు చేయాలంటే ఇంత చెల్లించాలి, ఆశీర్వాదాలు కావాలంటే ఇంత చెల్లించాలి అని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళు పరిచర్య చేయట్లేదు. పరిచర్యని అమ్ముకుంటున్నారని అర్థం చేసుకోండి. గొర్రెల కాపరి గొర్రెల కోసం ప్రాణమిస్తాడు. కానీ వ్యాపారి అలా కాదు. ఆ గొర్రెలను అమ్మేటప్పుడు వచ్చే డబ్బును మాత్రమే ప్రేమిస్తాడు. మత్తయి 10వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నారు, ఉచితంగా పొందితిరి, ఉచితంగా నీయుడి. ఎక్కడైతే ఉచితం పోయి రేటు వస్తుందో అక్కడ పరిచర్య ముగిసిపోయి వ్యాపారం మొదలవుతుంది. యేసు ప్రభుకి ఎప్పుడు లేనంతగా కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవాలయంలో వ్యాపారం చేసేవారిని చూసినప్పుడు. యెరూషలేము మందిరంలో ప్రార్థన జరగాల్సింది పోయి గొర్రెలు, పావురాల వ్యాపారాలు, మనీ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. భక్తి పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారు. మత్తయి 21:13లో మనం చూస్తే ప్రభు ఏం చేశాడో తెలుస్తుంది. ఆయన తాళ్లతో కొరడా చేసి వ్యాపారస్తులను, బల్లలను పడదోసి, నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరము, కానీ మీరు దానిని దొంగల గుహగా మార్చారు.